జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులపై విచక్షణ రహితంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే బుధవారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో 9వ తరగతి విద్యార్థులు బయటి వారితో మాట్లాడుతున్నారన్న నెపంతో ఇంగ్లీష్ టీచర్ సానియా ముస్కాన్ పిల్లల్ని అడగగా ఎవరూ మాట్లాడలేదు అని చెప్పినా వినకుండా మీరు మాట్లాడినట్లు నా దగ్గర సమాచారం ఉందని స్పెషల్ ఆఫీసర్ చెప్పిందని 9వ తరగతి చదువుతున్న 38 మందిని ఒకే రూమ్లోకి తీసుకెళ్లి చెప్పలేని విధంగా తిడుతూ వారిని విచక్షణ రహితంగా కొట్టింది. రిషిత అనే అమ్మాయికి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. అన్యాయంగా చేతులు విరిచేసిన ఇంగ్లీష్ టీచర్ను లేనిపోని విషయాలు చెప్పి మమ్మల్ని కొట్టమన్న స్పెషల్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఇంటికి పంపారు అని తెలిపారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా నిజాలు బయటకు వచ్చాయి. నన్ను ఆ రోజు మా పేరెంట్స్ వచ్చారు. మా క్లాస్లో ఇన్సిడెంట్స్ జరిగింది. మా పేరెంట్స్ వచ్చి నన్ను అడిగారు. క్లాస్కి నేను విజిటింగ్కి వెళ్ళిన తర్వాత ఏమైనా అనేసి మా మమ్మీ నన్ను అప్పటికి పేరెంట్స్ దగ్గరికి చూసేసి వచ్చిన తర్వాత నైట్ క్లాస్లో నన్ను అడిగారు ఏమైందనేసి మేడం వచ్చి అడిగిన తర్వాత ఇంగ్లీష్ మేడం అడిగింది. అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మేడం వచ్చి నన్ను కొట్టేసరికి నా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పిన తర్వాత నేను అడిగాను. మేడం అంటుంది కదా నాకు తెలీదు అంటుంది. ఆ రోజు మేడం మాత్రం డ్యూటీలో ఉంది. ఈశ్వరి మేడం, ఎస్ఓ మేడం, స్పెషల్ ఆఫీసర్ కదా, ఆ మేడం అన్నది డ్యూటీలో ఉన్నది ఆ రోజు, కానీ నాకు తెలియదు అని అంటుంది ఇప్పటికీ కూడా. కానీ మేడం నాకు ఇప్పటికీ 2 days అవుతుంది నా హ్యాండ్ ఇట్లా, కానీ ఎట్లా అయింది ఎందుకైందని కూడా అడగలేదు. అసలు ఏమైంది మేడం అనేసి కూడా అడగలేదు. నన్ను కాల్ కూడా చేయలేదు. మేడం నుండి కాల్ చేస్తే ఎందుకు కాల్ చేసిరని మేడం బేరిచ్చిరండి. తర్వాత నన్ను మా మమ్మీ హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఆ రోజు మా మమ్మీ కూడా చాలా ఇచ్చింది. అంటే ఇట్లా ఎప్పుడు కాలేదు, నాకు ఇదే ఫస్ట్ టైం, ఏ విషయంలో రాలేదు. సో అంటే మేడం ఎందుకు నన్ను కేర్ తీసుకోలేదు అనేది ఒక బాధ నాకు. సో మేడం కనీసం నన్ను అడగాల్సింది కదా ఎందుకు ఏమైంది అనేసి, అవి కూడా అడగలేదు. మేడంకి తెలియదు అని అంటుంది. అడిగితే మాత్రం అందుకే ఇప్పుడు వచ్చినాం స్కూల్కి. మేడం మమ్మల్ని ఫోన్ చేసి మిమ్మల్ని ఎవరు పంపించారు, నువ్వు ఎందుకు పోయినావు, మేడం చూపెట్టపోనా అనేసి అంటుంది. కాల్ చేసి మాకు చెప్పింది. నిన్న నైట్ కూడా కాల్ చేసింది మేడం నైట్. మేడం మాకు ఫోన్ చేసి ఎవరికి చెప్పండి బాగా కొట్టారు, వాసలు వచ్చాయి, ఒక ఆమెకి వేలు ఇరిగింది. అందుకనే మళ్ళీ మేడంతో చెప్పడానికి అని వెళ్ళినప్పుడు మేడంకి చెప్పకండి అని మా ఇంగ్లీష్ టీచర్ చెప్పారు. చెప్తే ఎందుకు టీచర్ అని మేము అయినా కానీ మా మేడమ్స్ మా మీద ఎందుకు కొట్టినామని అడిగితే ఎస్ఓ మేడమే కొట్టమని పర్మిషన్ ఇచ్చింది, అందుకనే కొట్టాను అని చెప్పి మా ఇంగ్లీష్ మేడం చెప్పారు.